ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోడడం హెల్ప్ చేస్తారా? సూదా ఆడు కొట్టిన దెబ్బలకు ఏడపడిచిన అర్థం కాదు, గ్యాప్ చూసిపోడు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యి అన్న, రూట్లు మొత్తం బంద్ అన్నావు, పాటలు మొత్తం బంద్ పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ఆడు చాలా మంచోడు రా బయ్, నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు. మన 2 నెలలు జైలు శిక్ష పడిందంటనా? 2 నెలలు పడిందా? ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది. అన్న అరెస్టు, తమ్ముడు బెడ్ రెస్ట్. లోపల 7 ఊసలు, బయట 7 పెళ్ళాలు. అక్కడ కష్టంగా ఉంటుంది, ఇక్కడ సుఖమే సుఖం. నాకు లేని సిగ్గు మీకెందుకురా? తమ్ముడు ఎక్కడా? తమ్ముడు హాస్పిటల్లో ఉండన్నా. హాస్పిటలా? ఎందుకు? యారా నా తమ్మిని ఇప్పుడు కొట్టింది? సాంబానాడు తప్పేం లేదన్నా, వాడు కొడితే పాటలని పాడైపోతుందని చెప్పిన ఇన్లే, తప్పు మనోడిదే. వాడు ఎక్కడ ఉంటాడే? ఆడెక్కడుంటే మనకెందుకన్నా? నువ్వు గిట్ల పోతావా అయింది? నీకు అసలే 7 పెళ్ళాలు, నువ్వు కోమాలకు పోయినంటే వాళ్ళందరూ ఖాళీ అవుతారు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇదరు నువ్వు కూర్చో, నేను మాట్లాడదు కదా, నువ్వు కూర్చో. ఈ లేకుండా బాబు అన్న సాంబార్ ఉండా. లేడుగా లేడుగా శ్రీరంగపట్నం వెళ్ళాడు. అన్నా అన్న ఆ లేదన్న, మనం పోదాంపా, నేను తర్వాత వచ్చి మాట్లాడుతుంది. సాంబడి కేసు అన్నా. ఏ అసలు ఏం చెప్పు, పోదాంపా, బండి తీరా. அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாங்கடா. దీన్ని తీసుకెళ్తుందా సాంబగాడు వస్తాడు. వస్తాడు. వణకం వణకం. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? కలవరపడాదు, ఆ సాంబగాడు నీకోసం దా వస్తాడు. వాడు రావాలి, అప్పటి వరకు నీ ఇక్కడదా ఉంటావు. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావా? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా, ఆడు చూస్తే తుకడాలు తుకడాలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్, అమ్మతోడు ఇది బ్రాండీ కాదు సిస్టర్, కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేనా? తెలుసు. నన్ను సనత్ నగర్ సతీ అంటుండే, పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడట్లేదు. కోమాలో ఉందండి. కోమానా? కామా అయినా పులి స్టాప్ కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పడ్డాడు కట్టా. అప్పుడిదానా? అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గుర్కాయని చూస్తున్నా బ్రో? సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు నెత్తి తిప్పు నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూస్తే మణిగారి దగ్గర పనికి చేద్దా. అది తిరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. అయ్యో ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు మీరు?
ఎంత ధైర్యరా మీకు? చంపేస్తారు రే సార్. ఒక్కడిని వదలదు సార్. చాండరే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్! స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో ముంచివ్వండి. నీ పేరేంట్రా? చండీగఢ్ సార్. చంటిగాడా? అవునండి చండీగఢ్. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసులు ఇరుక్కున్నాడా? ఆయన ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబెట్టడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకి డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్. ఈ లోఫర్లన్నీ దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్, ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరైనా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. టు ద మున్సిపల్ కార్పొరేషన్. వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. టు ద మున్సిపల్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్ చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. నీ కర్మ. ఏంటిది? నిజం. ఇట్స్ లై. నువ్వు నోరు మోయి. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించడానికా? నువ్వెక్కువ మాట్లాడావంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాల్సి పేపర్లో యాడ్. అంతకు తెగించావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.